ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను రాను అలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్గా ఉండడం, ఒక లెగసీ కింద బాధ్యతలు తీసుకోవడం, ఇల్లు అనేది, ఫ్యామిలీ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, స్ట్రెస్ బరస్టర్, ఇవన్నీ ఉంటాయి. అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయట పోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు. కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. మనకు వారసత్వంగా వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 5 మంది ఉంటే 25 కేజీలు ఇస్తాం. 5 మంది కంటే పైనుంటే బియ్యం ఇవ్వం, రేషన్ ఉండదు. దీనివల్ల ఫ్యామిలీలు మోర్ అండ్ మోర్ రేషన్ కార్డు కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాను, మనం కొత్త విధానాన్ని ఆలోచించాలి. అవసరమైతే 10 మంది ఉండే కుటుంబానికి 10 × 5 50 కేజీలు కాకుండా ఇంకొక 5-10 కేజీలు అదనంగా ఉంటే ఇస్తే అది ఇన్సెంటివ్గా ఉంటుంది. దానివల్ల కుటుంబం కలిసి ఉంటుంది. ఇలాంటి పాలసీస్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడితే గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. ఫ్యామిలీ డివైడ్ అయితే సింగిల్ బెడ్రూమే ఇస్తున్నాం. దానివల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీ డివిజన్ కింద చూపించడం, లేకుంటే విడిపోవడం జరుగుతున్నాయి. అట్లా కాకుండా అలాంటి ఫ్యామిలీస్కి 3-4 ఫ్యామిలీస్ కలిసి ఉంటే ముగ్గురికి ఇచ్చే డబ్బులే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చి మంచి ఇల్లు కట్టిస్తే ఒకే ఇంట్లో ఉండే సాంప్రదాయం వస్తుంది. అలాంటి పాలసీస్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు వాట్ కెన్ హెల్ప్ యూత్ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ బెటర్ అంటే, ఫస్ట్ ఇది మీరు చూస్తే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అబౌట్ క్యారియర్ అండ్ ఫ్యామిలీ హెల్త్. రెండోది ఆపర్చునిటీస్. 30% కౌన్సిలింగ్ అంటున్నారు, 45% ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే హౌ కెన్ ది గవర్నమెంట్ సపోర్ట్ సీకింగ్ ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ బోత్ వర్క్ అండ్ ఫ్యామిలీ అంటే, లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలంటే 93, వర్క్ ఫ్రమ్ హోమ్ 273, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ 339. అంటే దగ్గర మనం ఇది చూసినప్పుడు లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలనేవాడు 11.48, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే వాళ్ళు 33.7, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కావాలనే వాళ్ళు 42%. ఈ రెండు కలిపితే 42, 32, 74% ఇంటి దగ్గరైనా పనిచేస్తాం, లేకపోతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ పెడితే ఎక్కువ మంది పిల్లలున్నా నష్టం ఉండదనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదే చైనా పాలసీ పెట్టారు, జపాన్ పాలసీ పెట్టారు. మనం కూడా అలాంటి ఫ్లెక్సిబుల్ పాలసీస్, నవేడేస్ టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వచ్చాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి అలవాటు పడ్డారు. బ్లూ కాలర్డ్ కానీ వైట్ కాలర్డ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కన్వీనియంట్ టైంలో పనిచేయడం, ఇంటి దగ్గరనే పనిచేసి
నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ వుడ్ ఎన్కరేజ్ పీపుల్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అంటే ఇందులో కూడా ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్ 273, ప్రొవైడింగ్ ఫైనాన్స్ సపోర్ట్ మళ్ళా డూప్లికేషన్ వచ్చింది, అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ 228, రెండు ఒకటే డూప్లికేషన్. ఇప్పుడే ఇమ్మన్నాను ఇచ్చారు, దానివల్ల ఇవన్నీ వచ్చాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు బ్రాడ్గా మీరు ఒకసారి ఈ డేటా చూశారు. మనం ఆలోచించేటికన్నిటికీ ఇక్కడుండే 1000 మంది సమాధానాలు ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇట్ ఈజ్ మోర్ అక్యురేట్. ఇది ప్రజాభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రజాభిప్రాయాన్ని ఒక పాలసీ, డ్రాఫ్ట్ పాలసీగా తీసుకొని దాన్ని మనమందరం ప్రజలకు ప్రవేశపెట్టి వాళ్ళు ఇచ్చే ఒపీనియన్స్ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఫస్ట్ టైం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఒక మంచి పాలసీని మనం తీసుకొస్తాం. కంట్రీలో ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. దీన్ని జయప్రదం చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు మితిమీరిన నియంత్రణ వల్ల చాలా నష్టపోయాం. నేను ఇప్పటికే కొన్ని పాలసీలు మార్చాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదని పెట్టిన పాలసీ మార్చి రాబోయే రోజుల్లో అవసరమైతే 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఒకప్పుడు ఒక బిడ్డకే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఉంటే ఈరోజు నేను తీసుకునేది ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పిల్లలు ఎక్కువ ఉంటే తల్లిదండ్రులదే బాధ్యత కాదు, కుటుంబాందే బాధ్యత కాదు. భవిష్యత్తు కోసం ప్రభుత్వం కూడా కలిసి పనిచేస్తాం. ఎక్స్పెండిచర్లో కూడా షేరింగ్ చేస్తాం. ఆ పిల్లల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మనందరి ఆలోచన ఒకటే ఉండాలి. మనం 1.7 ఫెర్టిలిటీ రేట్, 1.7 ఎట్లా రీచ్ కావాలి? 2.1, 2.1కి ఏ విధంగా రీచ్ అవుతాం? అయితే మనం గమ్మునుంటే 1.71 అయిపోతుంది. ఆ తర్వాత ఇది 0.5 అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చైనా 1 పడిపోయారు. చైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో చైనా 100 కోట్ల జనాభా కంటే తగ్గిపోతుంది. భారత్ జనాభా ఇదే మాదిరిగా మీరు చూస్తే రాబోయే 15-20 సంవత్సరాలు మా ఎకానమిస్టులు, ఎక్స్పర్ట్స్ అందరూ వర్కౌట్ చేయాలి. ఇండియా 160-170 కోట్ల వరకు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి మనం కూడా డిమినిష్ అవుతాం. అది తగ్గితే మళ్ళీ మనం చైనా మారిగా ఒక 15-20 సంవత్సరాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది.